హలో అందరికీ, మళ్ళీ ఇంకో మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చానండి. ఈరోజు మనం చూడబోయే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి బోన్ మ్యారో అంటాం కదా, ఎముక మజ్జ అంటారు కొంతమంది. సో ఇవి ఎందుకు వస్తాయి, మెయిన్ రీజన్స్ ఏంటి అంటే రిప్రజెంట్ డీపెస్ట్ బిలీవ్స్ అబౌట్ ద సెల్ఫ్, హౌ యూ సపోర్ట్ అండ్ కేర్ ఫర్ యువర్ సెల్ఫ్. స్వీయ విశ్వాసంలో మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామంట. అంటే స్వీయ అంటే సెల్ఫ్, మనకి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడం, మన గురించే మనం ఆలోచించుకోవడం, ఎక్కువ కేర్ తీసుకోవడం మన గురించి, ఇవన్నీ మెయిన్గా రీజన్స్ అనమాట. సో ఆల్మోస్ట్ సెల్ఫ్ గురించి ఆలోచిస్తాం. సో దీనికి మనం చేయాల్సింది ఏంటంటే, చెప్పాల్సిన స్టేట్మెంట్స్ ఏంటంటే డివైన్ స్పిరిట్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ మై లైఫ్, ఐఎమ్ సేఫ్ అండ్ లవ్డ్ అండ్ టోటల్లీ సపోర్టెడ్. అంటే డివైన్ స్పిరిట్ అంటే దేవుడు. మనము ఈ భూమికి వచ్చిందే దేవుడి సృష్టి వల్ల. సో హీ ఈజ్ ద సుప్రీం పవర్, నాది ఏం లేదు, నేను జస్ట్ నిమిత్త మాత్రుణ్ణి అని మనం చెప్పుకోవడమే అనమాట. డివైన్ స్పిరిట్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ మై లైఫ్ అనేది చెప్పాల్సిన స్టేట్మెంట్ అనమాట. ఓకేనా? దీనివల్ల మనము చాలా హ్యాపీగా సమస్యల నుంచి బయటపడవచ్చు. సో ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది బోన్ ప్రాబ్లమ్స్, బ్రేక్స్, ఫ్రాక్చర్స్ ఎందుకు అవుతాయి మామూలుగా అనేది ఇంకో ప్రాబ్లం. కొంతమంది మాటికి పడుతూ ఉంటారు, మాటికి ఎముకలు విరుగుతూ ఉంటాయి అన్నమాట. సో దానికి మెయిన్ రీజన్స్ ఏమవచ్చు అంటే రెబలింగ్ అగైనెస్ట్ అథారిటీ, అంటే అధికారానికి వ్యతిరేకంగా తిరుగుబాటు. వీళ్ళకి ఎవరు ఏమైనా చెప్తే, అధికారులు ఏమైనా చెప్తే వీళ్ళకి నచ్చదనమాట. ఎప్పుడు వాళ్ళ వైపు తిరుగుబాటు చేసే మనస్థితిలోనే ఉంటారనమాట. రెబలింగ్ అగైనెస్ట్ అథారిటీ. సో మాట వినడం కొద్దిగా తక్కువ. సో ఇలాంటి వాళ్ళు చెప్పాల్సిన స్టేట్మెంట్స్ ఏంటంటే, ఇన్ మై వరల్డ్ ఐ ఆమ్ మై ఓన్ అథారిటీ, ఫర్ ఐ ఆమ్ ద ఓన్లీ వన్ హూ థింక్స్ ఇన్ మై మైండ్. అంటే నా మైండ్లో నేను ఎవరినైతే ఆలోచిస్తున్నానో వాళ్ళకి మాత్రమే నేను అథారిటీ, నాకు మాత్రమే నేను అథారిటీ, వేరే వాళ్ళకి కాదు. నా ప్రపంచంలో మాత్రమే నేను నా స్వీయ అధికారి, అంటే సెల్ఫ్ అథారిటీ, నాట్ ఫర్ ఎవ్రీబడి అనేది మనం చెప్పాల్సిన స్టేట్మెంట్స్ అనమాట. ఇన్ మై వరల్డ్ ఐ ఆమ్ మై ఓన్ అథారిటీ. ఓకేనా? సో ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఆస్టియోపొరాసిస్. ఇవి ఎందుకు వస్తాయి మామూలుగా? ఆస్టియోపొరాసిస్ అంటే ఎక్కువ మెంటల్ ప్రెషర్స్ ఉంటాయి అన్నమాట. మెంటల్ ప్రెషర్స్, టైట్నెస్, మజిల్స్ కెనాట్ స్ట్రెచ్, లాట్ ఆఫ్ మెంటల్ మొబిలిటీ, మానసిక ఒత్తిళ్ళు, మరియు గట్టిగా అయిపోతాయి అన్నమాట మజిల్స్. సో ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే ఎక్కువ మెంటల్ ప్రెషర్స్ వల్ల ఇవి మనకు వస్తుందన్నమాట. మెంటల్ మొబిలిటీ ఎక్కువ, చాలా ఆలోచనలు ఉంటాయన్నమాట, మనకి ఒత్తిళ్ళు ఎక్కువ ఉంటాయన్నమాట. సో దానివల్ల ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. సో దీనికి మనం చెప్పాల్సింది ఏంటంటే, ఐ బ్రెత్ ఇన్ లైఫ్ ఫుల్లీ, ఐ రిలీజ్ అండ్ ట్రస్ట్ ద ఫ్లో అండ్ ద ప్రాసెస్ ఆఫ్ లైఫ్. సో నేను జీవనాన్ని పూర్తిగా శ్వాసిస్తానంటే బ్రీత్ చేస్తాను అని. సో ఐ బ్రీత్ ఇన్ లైఫ్ ఫుల్లీ, ఐ రిలాక్స్ అండ్ ట్రస్ట్ ద ఫ్లో అండ్ ప్రాసెస్ ఆఫ్ లైఫ్. అంటే నేను లైఫ్ని ఎలా నాకు దొరికితే అలాగే శ్వాసిస్తాను, అలాగే నేను స్వీకరిస్తాను. ఐఎమ్ రెడీ టు బ్రీద్ అనేది మనం చెప్పాల్సిన స్టేట్మెంట్స్. సో మరికొన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్.